చీకట్లో. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నేను నాగ చైతన్య గారి దోతాయి వెబ్ సిరీస్ ఎంత బాగుంటుందో సేమ్ శోభిత గారి ఈ చీకట్లో మూవీ కూడా అంతే బాగుంటుందేమో అని అనుకున్నా, అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వస్తుంది కదా అని. బట్ నాకైతే అసలు నచ్చలేదండి ఈ మూవీ. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, శోభిత గారు ఒక క్రిమినల్ జర్నలిస్ట్. ఒకరోజు శోభిత గారి ఫ్రెండ్ అయిన బాబీ అనే అమ్మాయి రేప్ అండ్ మర్డర్కి గురవుతుంది, అండ్ తన బాయ్ ఫ్రెండ్ కూడా. సో ఈ క్రైమ్ సీరియల్ క్రైమ్స్ కింద ఎలా మారింది, ఈ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది మూవీ స్టోరీ. మూవీ అయితే క్రైమ్ థ్రిల్లర్ కింద తీద్దామని అనుకున్నారు, బట్ మూవీలో క్రైమ్ ఉంది కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఒక్కటి కూడా ఉండవు. ఇంకా మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే అనేది అంత గ్రిప్పింగ్గా లేదు. అసలు ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్గా ఉండవు, జస్ట్ నార్మల్ మూవీ చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఇంకా మూవీలో హీరో కింద విశ్వదేవ్ గారు చేశారు కానీ అసలు స్కోపే లేదు తన క్యారెక్టర్లో. ఏదో జస్ట్ కార్ డ్రైవర్ కింద వాడుకున్నట్టుగా అనిపించింది అంతే. ఇంకా మన ప్రేమ కావాలి మూవీ హీరోయిన్ అయిన ఇషా చావ్లా గారి క్యారెక్టర్ వచ్చాక ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుద్దేమో అని అనుకున్నా, బట్ అసలు అటు ఇటు కాకుండా పోయింది తన క్యారెక్టర్ అయితే. ఇంట్రడక్షన్ సీన్ బాగానే ఉన్నా మూవీ వెళ్తున్న కొద్దీ తన క్యారెక్టర్ స్కోప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరే కాదు, మ్యాక్సిమం మూవీలో చాలా మంది నోటెడ్ యాక్టర్సే ఉన్నా అసలు ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. మూవీ మొత్తం జస్ట్ శోభిత గారి మీదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు. మూవీలో ఏం చేసినా శోభిత గారే చెయ్యాలన్నట్టుగా ఉంటుంది స్టోరీ. క్రిమినల్ పట్టుకోవడమైనా, డిఎన్ఏని ఈజీగా తేవాలన్నా కూడా పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయాలో శోభిత గారే చెప్తారు మూవీలో. ఇంకా శోభిత గారు న్యూస్లో యాంకరింగ్ వదిలేసి పాడ్కాస్ట్ ఒకటి పెడతారు. అందులో పెట్టిన ఫస్ట్ ఆడియోనే వెంటనే వైరల్ అయిపోద్ది. అది ఎలా అంటే అయిపోద్ది అంతే. మ్యాక్సిమం అందరూ వినేస్తారు, ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయిపోతాయి. అసలు నాకు ఇదైతే చాలా సిల్లీగా అనిపించింది. ఇంకా మూవీలో ఒక్క ప్రొసీడింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు. కొన్ని సీన్స్లో బీజిఎమ్స్తో అయినా మనకి థ్రిల్ ఫీల్ ఇద్దామని ట్రై చేశారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో ఏదైనా నచ్చిందానంటే లాస్ట్ 20 minutes మాత్రమే. మిగతా 1 hour 40 minutes మూవీ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా బీజిఎమ్స్ అయితే పర్లేదు అనిపించే టైప్లోనే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.